హాయ్ ఫ్రెండ్స్! ఈ చికెన్ ఫ్రైని నేను ఒకసారి యూట్యూబ్‌లో చూసి చేశాను. టేస్ట్ చాలా అంటే చాలా బాగొచ్చింది. మా చెల్లి, "అక్క నా కోసం మళ్ళొకసారి చేయవా?" అని అడిగింది. అందుకోసమే చేస్తున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిలేసుకొని, కొంచెం జీలకర్ర, చెక్క, లవంగాలేసుకొని అవి వేగిపోయిన తర్వాత చికెన్ కూడా వేసుకొని బాగా ఇలా వేగించుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, కరివేపాకేసుకొని బాగా మగ్గించుకోవాలి. చికెన్‌లో నుంచి వాటర్ బయటకొచ్చేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలను చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా అలా కలిపేసుకోవాలి. చికెన్‌లో ఉండే వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అవి మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత ధనియాల పొడి, కారం పొడి, కొంచెం గరం మసాలా యేసుకొని కలిపేసుకోవాలి. ఇంక ఫైనల్‌గా కొత్తిమీర జల్లేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని దించేసుకుంటే వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ. చపాతీలోకి, అన్నంలోకి టేస్ట్ అద్దిరిపోతది. బై ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.